హలో మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము జెమినైతో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. అయితే పాజిటివ్ క్వశ్చన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ విధంగా అడగాలో జెమినైని అడిగి తెలుసుకుందాం. హలో జెమినై, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ని ఏ విధంగా అడగాలో చెప్పగలవు. అయితే ఈ క్వశ్చన్స్లో కంపల్సరీ వరుసగా ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్ ఉండాలి. తర్వాత వెర్బ్ ఒకే వెర్బ్ని ఉపయోగించాలి. కంపల్సరీ క్వశ్చన్ అడిగిన తర్వాత వెంటనే తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉండాలి. ప్రత్యేకమైనటువంటి సింబల్స్ని నువ్వు పలకవద్దు. మైనస్ అని, ఫుల్ స్టాప్ అని ఈ విధంగా పలకవద్దు. డైరెక్ట్గా ఇంగ్లీష్ సెంటెన్స్ మరియు తెలుగు ట్రాన్స్లేషన్ ఇవి మాత్రమే నువ్వు పలకాలి. ఓకే. క్షమించాలి, నా తప్పును సరిదిద్దుకుంటాను. డు ఐ నో యూ, నాకు మీరు తెలుసా? డూ వీ నీడ్ ఎ కార్, మనకు కారు అవసరమా? డూ యూ లైక్ డాగ్స్, నీకు కుక్కలంటే ఇష్టమా? డూ దే లివ్ ఇన్ లండన్, వాళ్ళు లండన్లో నివసిస్తారా? డస్ హీ ప్లే టెన్నిస్, అతను టెన్నిస్ ఆడతాడా? డస్ షీ వాంట్ టు కమ్, ఆమె రావాలనుకుంటుందా? డస్ ఇట్ రెయిన్ అ లాట్ ఇన్ సమ్మర్, వేసవిలో బాగా వర్షం పడుతుందా? ఓకే జెమినై, ఇప్పుడు నువ్వు డూ ఉపయోగించావు, డస్ ఉపయోగించావు. ఇవి రెండు వేరువేరుగా ఉపయోగించావు. ఎప్పుడు డూ ఉపయోగించాలి, ఎప్పుడు డస్ ఉపయోగించాలి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఖచ్చితంగా. ఐ, వి, యు, దే అనే సబ్జెక్టులు వచ్చినప్పుడు డూ వాడతాము. ఈ, షీ, ఇట్ అనే సబ్జెక్టులు వచ్చినప్పుడు డస్ వాడతాము. ఉదాహరణకి, డు ఐ నో యూ, నాకు మీరు తెలుసా? డస్ హీ ప్లే టెన్నిస్, అతను టెన్నిస్ ఆడతాడా? ఓకే, ఇప్పుడు ఎందుకు అలా ఉపయోగించాలి? డూ ఎందుకు ఉపయోగించాలి? డస్ ఎందుకు ఉపయోగించాలి? డూ అనేది బహువచనం, ప్లూరల్ సబ్జెక్టులకు ఉపయోగిస్తాము. అంటే ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు లేదా వస్తువుల గురించి మాట్లాడుతున్నప్పుడు. డజ్ అనేది ఏకవచనం, సింగ్యులర్ సబ్జెక్టులకు ఉపయోగిస్తాము. అంటే ఒక వ్యక్తి లేదా వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు. ఓకే, ఇప్పుడు నువ్వు టేక్ అనే వర్బ్ని ఉపయోగించి క్వశ్చన్స్ అడుగు. ఖచ్చితంగా. డు ఐ టేక్ ద బస్, నేను బస్సులో వెళ్తానా? డు వి టేక్ ద ట్రైన్, మనం రైలులో వెళ్తామా? డు యూ టేక్ షుగర్ ఇన్ యోర్ కాఫీ, మీరు కాఫీలో చక్కెర వేసుకుంటారా? డు దే టేక్ ఫొటోస్, వాళ్ళు ఫోటోలు తీస్తారా? డస్ హీ టేక్ మెడిసిన్, అతను మందులు తీసుకుంటాడా? డస్ షీ టేక్ అ బ్రేక్, ఆమె విరామం తీసుకుంటుందా? డస్ ఇట్ టేక్ లాంగ్ టు గెట్ దే, అక్కడికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందా? ఓకే, గివ్ అనే వర్బ్ని ఉపయోగించి క్వశ్చన్స్ అడుగు. ఖచ్చితంగా. డు ఐ గివ్ యూ ద బుక్, నేను మీకు పుస్తకం ఇస్తానా? డు వి గివ్ దెమ్ అ రైడ్, మనం వాళ్ళని ఎక్కించుకుని వెళ్తామా? డు యూ గివ్ యువర్ డాగ్ అ బాత్, మీరు మీ కుక్కకి స్నానం చేయిస్తారా? డు దే గివ్ మనీ టు చారిటీ, వాళ్ళు ధర్మం కోసం డబ్బిస్తారా? డస్ హీ గివ్ స్పీచెస్, అతను ఉపన్యాసాలు ఇస్తాడా? డస్ షీ గివ్ అడ్వైస్, ఆమె సలహా ఇస్తుందా? డస్ ఇట్ గివ్ మిల్క్, అది పాలు ఇస్తుందా? యాక్సెప్ట్ అనే వర్బ్ని ఉపయోగించు. ఖచ్చితంగా. డు ఐ యాక్సెప్ట్ యువర్ అపాలజీ, నేను మీ క్షమాపణను అంగీకరిస్తానా? డు వి యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్, మేము క్రెడిట్ కార్డులను అంగీకరిస్తామా? డు యూ యాక్సెప్ట్ ద జాబ్ ఆఫర్, మీరు ఉద్యోగ ప్రతిపాదనను అంగీకరిస్తారా? డు దే యాక్సెప్ట్ రిటర్న్స్, వాళ్ళు వాపసులను అంగీకరిస్తారా? డస్ హీ యాక్సెప్ట్ బ్రైబ్స్, అతను లంచాలు తీసుకుంటాడా? డస్ షీ యాక్సెప్ట్ కాంప్లిమెంట్స్, ఆమె ప్రశంసలను అంగీకరిస్తుందా? డస్ ఇట్ యాక్సెప్ట్ కాయిన్స్, అది నాణేలను అంగీకరిస్తుందా? గివ్ అనే వర్బ్ని ఉపయోగించు. క్షమించాలి, ఇంతకు ముందే గివ్ అనే వర్బ్ను ఉపయోగించి ప్రశ్నలు అడిగాను. ఓకే వేరే ఓకే ఓకే వెర్బ్తో జెమినై, ఇంకొక వెర్బ్ని ఉపయోగించు ఏదైనా ఒకటి. ఖచ్చితంగా. డు ఐ బ్రింగ్ ద కేక్, నేను కేక్ తీసుకురానా? డు వి బ్రింగ్ ద డ్రింక్స్, మేము డ్రింక్స్ తీసుకురావాలా? డూ యూ బ్రింగ్ యువర్ ఓన్ లంచ్, మీరు మీ సొంత భోజనం తెచ్చుకుంటారా? డూ దే బ్రింగ్ ద చిల్డ్రన్, వాళ్ళు తమ పిల్లలను తీసుకువస్తారా? డస్ హీ బ్రింగ్ హిస్ గిటార్, అతను తన గిటార్ తీసుకువస్తాడా? డస్ షీ బ్రింగ్ హర్ డాగ్ టు ద పార్క్, ఆమె తన కుక్కను పార్కుకు తీసుకువస్తుందా? డస్ ఇట్ బ్రింగ్ గుడ్ లక్, అది అదృష్టాన్ని తెస్తుందా?
ఓకే. నెక్స్ట్ ఇంకొక వెర్బ్‌ని ఉపయోగించు జెమినై. ఖచ్చితంగా. డు ఐ హియర్ అ నాయిస్? నాకు ఏదైనా శబ్దం వినిపిస్తుందా? డు వి హియర్ ద మ్యూజిక్? మనకు సంగీతం వినిపిస్తుందా? డు యు హియర్ మీ క్లియర్లీ? నేను మీకు స్పష్టంగా వినిపిస్తున్నానా? డు దే హియర్ ద బెల్? వారికి గంట మోగినట్టు వినిపిస్తుందా? డస్ హి హియర్ వాయిసెస్? అతనికి గొంతులు వినిపిస్తున్నాయా? డస్ షీ హియర్ ద విండ్? ఆమెకు గాలి శబ్దం వినిపిస్తుందా? డస్ ఇట్ హియర్ హై పిచ్డ్ సౌండ్స్? అది ఎక్కువ పిచ్చి ఉన్న శబ్దాలను వినగలదా? ఓకే జెమినై. ఇప్పుడు డూని గాని, డస్‌న గాని ఉపయోగించినప్పుడు ఏ వెర్బ్‌ని ఉపయోగించాలి? డూ లేదా డజ్ ఉపయోగించినప్పుడు వెర్బ్ యొక్క మూల రూపాన్ని బేస్ ఫామ్ ఉపయోగించాలి. వర్బ్కి ఎటువంటి మార్పులు చేయకూడదు. ఓకే. ఇప్పుడు వెర్బ్‌కి ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి? సాధారణంగా వెర్బ్లకు 3 రూపాలు ఉంటాయి. బేస్ ఫామ్. బేస్ ఫామ్ ఇది వెర్బ్ యొక్క ప్రాథమిక రూపం. ఉదాహరణకు గో, ఈట్, స్లీప్. పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఇది గతంలో జరిగిన చర్యను సూచిస్తుంది. ఉదాహరణకు వెంట్, ఏట్, స్లెప్ట్. పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ ఇది పరిపూర్ణ కాలాలు మరియు నిష్క్రియాత్మక స్వరంలో ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు గాన్, ఈటన్, స్లెప్ట్. ఓకే జెమినై. అంటే ప్రతి వెర్బ్‌కి 3 ఫార్మ్స్ ఉంటాయి. ఉదాహరణకి గో తీసుకుంటే గో, వెంట్, గాన్. ఈట్ తీసుకుంటే ఈట్, ఏట్, ఈటెన్. స్లీప్ తీసుకుంటే స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. అంతేనా జెమినై? అవును, మీరు చెప్పింది ఖచ్చితంగా సరైనది. వెర్బ్లకు 3 రూపాలు ఉంటాయి. ఉదాహరణకి గో, ఓకే వెంట్, జెమినై. గాన్. ఓకే. నువ్వు చెప్పేసావు. గో, వెంట్, గాన్, ఈట్, ఏట్, ఈటెన్, స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. ఓకే. ఈ విధంగా మనము రకరకాల వర్బ్స్‌ని 3 ఫార్మ్స్ నేర్చుకొని మనం ఈ విధంగా క్వెషన్ అడిగేటప్పుడు మొదటి రూపాన్ని మనం డూ, డస్‌తో ఉపయోగించాలి. అంతే కదా? ఖచ్చితంగా. డూ లేదా డజ్ ఉపయోగించినప్పుడు వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని బేస్ ఫామ్ మాత్రమే ఉపయోగించాలి. ఓకే జెమినై. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ఇప్పటిదాకా నువ్వు క్వెషన్స్ అడిగావు కదా! వాటితో పాటు డబుల్-హెచ్ వర్డ్స్ ఉపయోగించి క్వెషన్స్ కొన్ని ఫార్మ్ చేయి. ఆ క్వెషన్స్‌లో డబుల్-హెచ్ వర్డ్ ఉండాలి. ఐ, వి, యు, దే, ఈ, షిట్ ఉండాలి. తర్వాత వర్బ్ అనేది సేమ్‌గా ఉండేటట్లు చూసుకో. ఖచ్చితంగా. కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. వేర్ డు ఐ ఫైండ్ ద బస్ స్టాప్? నేను బస్ స్టాప్ ఎక్కడ కనుగొనగలను? వెన్ డు వి లీవ్ ఫర్ ది ఎయిర్పోర్ట్? మనం విమానాశ్రయానికి ఎప్పుడు బయలుదేరుతాము? వై డు యు లైక్ దట్ మూవీ? మీకు ఆ సినిమా ఎందుకిష్టం? హౌ డు దే నో ది ఆన్సర్? వారికి సమాధానం ఎలా తెలుసు? వాట్ డస్ హీ వాంట్ ఫర్ హిస్ బర్త్డే? అతను తన పుట్టినరోజుకు ఏమి కోరుకుంటున్నాడు? వేర్ డస్ షీ లివ్? ఆమె ఎక్కడ నివసిస్తుంది? వెన్ డస్ ఇట్ రెయిన్ ద మోస్ట్? వర్షం ఎప్పుడు ఎక్కువగా పడుతుంది? ఓకే. నెక్స్ట్ ఇంకొక వెర్బ్ తీసుకో. ఖచ్చితంగా. వాట్ డు ఐ నీడ్ టు బై? నేను ఏమి కొనాలి? వెన్ డు వీ హ్యావ్ టు లీవ్? మనం ఎప్పుడు బయలుదేరాలి? వై డు యూ ఆల్వేస్ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్? మీరు ఎప్పుడు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతారు? హౌ డు దే నో అబౌట్ ద పార్టీ? వారికి పార్టీ గురించి ఎలా తెలుసు? వాట్ డస్ హీ డూ ఫర్ ఎ లివింగ్? అతను జీవనోపాధి కోసం ఏమి చేస్తాడు? వేర్ డస్ షీ వర్క్? ఆమె ఎక్కడ పనిచేస్తుంది? వెన్ డస్ ఇట్ స్టార్ట్ రైనింగ్? వర్షం ఎప్పుడు ప్రారంభమవుతుంది? నెక్స్ట్ ఇంకో వెర్బ్ తీసుకో. ఖచ్చితంగా. వెర్ డు ఐ పుట్ మై కీస్? నేను నా తాళాలు ఎక్కడ పెట్టాలి? వెన్ డు వీ హ్యావ్ టు సబ్మిట్ ద రిపోర్ట్? మనం నివేదికను ఎప్పుడు సమర్పించాలి? వై డు యూ ఆల్వేస్ వేర్ బ్లాక్? మీరు ఎప్పుడూ నలుపు రంగు ఎందుకు ధరిస్తారు? హౌ డు దే నో అబౌట్ ద సీక్రెట్? వారికి రహస్యం గురించి ఎలా తెలుసు? వాట్ డస్ హీ వాంట్ ఫర్ డిన్నర్? అతను రాత్రి భోజనానికి ఏమి కోరుకుంటున్నాడు? వేర్ డస్ షీ కీప్ హర్ బుక్స్? ఆమె తన పుస్తకాలు ఎక్కడ ఉంచుతుంది? వెన్ డస్ ఇట్ గెట్ డార్క్? చీకటి ఎప్పుడు పడుతుంది? థ్యాంక్ యూ జెమినీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. మీకు సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి వెనుకాడకండి. తప్పకుండా.